నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో ముగియనున్న సింగరేణి ప్రచారం. 27న పోలింగ్, అదే రోజు కౌంటింగ్. బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లడం ఖాయం. రాష్ట్రాన్ని దివాలా తీయించారన్న మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ చేయొద్దు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయాలన్న బండి. ఆదేశాలను పట్టించుకోకుంటే చర్యలుంటాయి. సన్బర్న్ ఈవెంట్కు అనుమతి లేదన్న పోలీసులు. మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ. 25 మందితో మంత్రివర్గ కూర్పు. తెలంగాణలో సింగరేణి సంస్థలో ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. నువ్వా నేనా అన్నట్లుగా విజయమే లక్ష్యంగా కార్మిక సంఘాలు విస్తృత ప్రచారాలను నిర్వహించారు. గెలుపోటములను ప్రభావితం చేసే ప్రాంతాలపై సంఘాలు దృష్టి సారించి ముమ్మరంగా ప్రచారం చేశాయి. ఈ నెల 27న సింగరేణిలో జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో 13 సంఘాలు బరిలో నిలిచాయి. సింగరేణి విస్తరించిన 6 జిల్లాల్లో 39,748 మంది ఓటర్లు ఉన్నారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిపే లక్ష్యంగా బరిలో ఉన్న సంఘాలు ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టాయి. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అధికారులు కాకుండా 39,748 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు పరిధిలో ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో నాయకులంతా ఇక్కడే దృష్టి సారించారు. ఇప్పటి వరకు గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్యం వహించిన టీబీజీకేఎస్ అగ్రనేతల రాజీనామాలతో చతికిల పడడంతో ప్రధానంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్ల మధ్య ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో సింగరేణిలో సైతం కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీని గెలిపించాలని పార్టీ భావిస్తోంది. మంచిర్యాల, కొమరం భీం జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతాల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు ప్రచారం ముమ్మరంగా చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. తెలంగాణలో చిరులు కురిపించే సింగరేణి సంస్థలో ఎన్నికల కోలాహలం అయితే అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నువ్వా నేను అన్నట్టుగా విజయమే లక్ష్యంగా అయితే కార్మిక సంఘాలు విస్తృతంగా ప్రచారం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గెలుపు ఓటంలోనూ ప్రభావితం చేసినటువంటి ఏరియాలు శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఈ 3 డివిజన్లు ఏవైతున్నాయి, ఈ 3 డివిజన్ల పైననే ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘాలన్నీ కూడా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నెల 27న సింగరేణిలో గుర్తింపు ఎన్నికలకు సంబంధించి ఎన్నికలైతే నిర్వహించేందుకు ఇప్పటికే సింగరేణి యాజమాన్యం అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తుంది. అయితే గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తంగా చూసినట్టయితే 13 సంఘాలు ఈ పోటీలో నిలిచాయి. సింగరేణి మొత్తంగా తీసుకున్నట్టయితే 6 జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇందులో ఈ సింగరేణి సంస్థలో 39,748 మంది
ఓటర్లు ఉన్నారు. ఇది అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలిసినట్టయితే ప్రాతినిధ్యం సింగరేణి తరఫున వేజ్ బోర్డుకు సంబంధించి కావచ్చు, లేకపోతే కార్మికుల ఇష్యూస్ ఏవైతున్నాయో ఇష్యూస్ పైన ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. అది గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి దానికే సింగరేణిలో ప్రాతినిధ్యం ఉంటుంది. కాబట్టి ఈ సింగరేణి ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా గెలిచేందుకైతే అన్ని పార్టీలు దీన్ని సవాలుగా తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తీసుకున్నట్టయితే సింగరేణిలో ఇప్పటి వరకు టీబీజీ కేసు అయితే ప్రాతినిధ్య సంఘంగా ఉంది. ఇక దాంతో ప్రాతినిధ్య సంఘం ఉన్నటువంటి టీబీజీ కేసుతో పాటు ఇటు ఐఎన్టీసీ తర్వాత ఏఐటీసీ ఈ మూడు సంఘాలతో పాటు ప్రధానంగా అయితే పోటీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మూడు యూనియన్ల మధ్య పోటీ ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఏఐటీసీ ఐఎన్టీసీ మిత్రపక్షం అయినప్పటికీ కూడా, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షం అయినప్పటికీ కూడా ఇక్కడ సింగరేణిలో మాత్రం వేరువేరుగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొన్నటి వరకు ఐఎన్టీసీ ఏఐటీసీ రెండు కలిసి పోటీ చేస్తాయి అనుకున్నప్పటికీ కూడా ఏఐటీసీ పొత్తుకు ససేమిరా అనడంతో ఐఎన్టీసీ ఏఐటీసీ సింగిల్ గా బరిలో నిలిచాయి. అదేవిధంగా టీబీజీ కేసు కూడా ఈ ఎన్నికల్లో బరిలో నిలిచినప్పటికీ టీబీజీ కేసు సంబంధించి పెద్దగా ప్రభావం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఏదైతే టీబీజీ కేసుకు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఈ ముగ్గురు కీలకమైనటువంటి పదవులు, ఈ పదవిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు రాజీనామా చేయడంతో టీబీజీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రభావం అయితే సింగరేణిలో అంత పెద్దగా కనిపించడం లేదని చెప్పచ్చు. నామమాత్రంగా బరిలో ఉన్నామా అంటే ఉన్నామా అనే విధంగా అయితే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఎన్నికలను గుర్తింపు సంఘంగా గెలిచేందుకైతే ఏఐటీసీ ఐఎన్టీసీ అయితే ఈ సవాల్గా తీసుకుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు లక్ష్యంగా ఇప్పటికే గనులపై బొగ్గు గనులపై గేట్ మీటింగ్లు, అదేవిధంగా నియోజకవర్గాల వారికి అంటే ఎక్కడైతే సింగరేణి విస్తరించి ఉన్నటువంటి నియోజకవర్గాలు అస్పపర్తి కావచ్చు, మంచిర్యాల, బెల్లంపల్లి ఈ మూడు నియోజకవర్గాల్లో విస్తరించినటువంటి ఏదైతే బొగ్గు గనులు ఉన్నాయో బొగ్గు గనుల వద్ద ఇప్పటికే గేట్ మీటింగ్లు, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి కార్మికులు ఉన్నటువంటి ప్రాంతంలో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ఆ పార్టీ ఏదైతే ఇప్పుడు ఐఎన్టీసీ గెలిపే లక్ష్యంగా, అంటే కాంగ్రెస్ అనుబంధ సంఘం ఇది ఐఎన్టీసీ, ఈ ఐఎన్టీసీ గెలిపే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈ సింగరేణిలో కూడా బాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడైతే సింగరేణి 6 జిల్లాల్లో ఉన్నటువంటి సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఇప్పటికే ఐఎన్టీసీని గెలిపించాలని చెప్పేసి ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఇటు ఏఐటీసీ సంఘం తరఫున ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు, కూనంనేని సాంబశివరావు కూడా ఇప్పటికే బొగ్గు గనులపై ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ రెండు ప్రధానంగా ఏఐటీసీ ఐఎన్టీసీ ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా టీబీజీ కేసు కూడా బరిలో నిలిచినప్పటికీ అంతగా పెద్దగా ప్రభావం చూపది అని చెప్పేసి అయితే పరిశీలకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ఎన్నికల్ని టీబీజీ కేసు సీరియస్ గా తీసుకోకపోవడంతో పాటు అటు ముగ్గురు నేతలు కూడా రాజీనామా చేయడంతో కొంత టీబీజీ కేసు ప్రభావం అయితే గనులపై తక్కువనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. టీబీజీ కేసు ప్రచారంలో కూడా కొంత వెనుకంజలో ఉన్నదని చెప్పచ్చు. అయితే దీనికి సంబంధించి సింగరేణి వ్యాప్తంగా ఉన్న 39,748 మంది ఓటర్లలో దాదాపుగా తీసుకున్నట్టయితే మరో 30,000 మంది కాంట్రాక్టు కార్మికులు కూడా పనిచేస్తారు. అయితే ఇందులో కాంట్రాక్టు కార్మికులకు ఓటర్స్ ఉండదు, కానీ వీరి ప్రభావం అంటే ప్రచారానికి మాత్రం ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే 39,740 ఓటర్లలో బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు పరిధిలోనే ఓటర్లు ఎక్కువ ఉన్నారు. అయితే అత్యధికంగా శ్రీరాంపూర్ డివిజన్ లో 9,124 మంది ఓటర్లు ఉన్నారు. మన్నమరిలో 4,876 మంది, బెల్లంపల్లిలో 985 మంది ఓటర్లు ఉన్నారు. కాబట్టి ఈ మంచిర్యాల, బెల్లంపల్లి, అస్మాబాద్ ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయి బొగ్గు గనులపై అయితే ఏఐటీసీ ఐఎన్టీసీ టీబీజీ కేసు అయితే హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. నువ్వా నేడా అన్నట్లుగా తలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎన్నికలను అయితే కాంగ్రెస్ అనుబంధ సంఘమైనటువంటి ఐఎన్టీసీ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని గుర్తింపు సంఘంగా గెలుపొందాలనేటువంటి ఆలోచనలు అయితే ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.
కాంగ్రెస్ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయాలని జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. దరఖాస్తుల స్వీకరణను స్వాగతిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ మాదిరిగా నామమాత్రంగా దరఖాస్తులు తీసుకోవద్దని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ రాజకీయాలకు అతీతంగా చేయాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతవుతుందని, కేటీఆర్ అహంకారంతోనే బీఆర్ఎస్ ఖతమవుతుందన్నారు. బీఆర్ఎస్ శ్వేతపత్రం అబద్దాల మూట అని స్పష్టం చేశారు. నుంచి కాంగ్రెస్ పార్టీ 6 స్కీముల విషయంలో అయితే దరఖాస్తులు తీసుకుని జనవరి 6 వరకు తీసుకునే ప్రయత్నం చేస్తుందో అలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా లబ్దిదారులను కలవడము, వారి ద్వారా దరఖాస్తులను అధికారులకు ఇప్పించే ప్రయత్నం చేయడము, ఇది ప్రజాధనం కాబట్టి ప్రజలకు ఉపయోగపడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇవాళ దానికి లేనిపోని కండిషన్ చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయదు. ఇవాళ రేషన్ కార్డులు అని చెప్పన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాబట్టి మళ్ళా ఈ రేషన్ కార్డుల పేరుతోని మళ్ళీ నామమాత్రంగా దరఖాస్తు తీసుకుని మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి దాటేసే ప్రయత్నం చేయదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీలను 100 రోజుల పాటు అమలు చేయాలి. శ్వేతపత్రము శ్వేత అక్షరాలు మారినాయి అంతే. 50 లక్షల కోట్ల సంపద ఏడ సూచించినావు. అది వీళ్ళు పేస్తారు, కుటుంబం సంపాదించుకుంటారు. అందుకే దుబాయ్లో మస్కట్లో పోయి పెట్రోల్ పెట్టినట్టు పోయి ఇవాళ మరి ఫస్ట్ నాడే జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయినావు? తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చింది? 6 లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు ఇలా శ్వేతపత్రం విడుదల చేసినావు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శాంతి, సౌభాగ్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. సామాజిక సేవలో క్రిస్టియన్ కమ్యూనిటీ ముందుందన్నారు. క్రిస్మస్ గిఫ్ట్ కొనుగోలు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్రిస్మస్ కు చిహ్నమైన దయ, కరుణను గుర్తు చేసుకుందామని మోదీ తెలిపారు. सभी को और दुनिया भर के लोगों को और विशेषकर क्रिश्चियन कम्युनिटी को आज की इस महत्वपूर्ण पर्व पर अनेक अनेक शुभकामनाएं दूंगा. मैरी क्रिसमस. ये मेरे लिए बहुत सुखद है कि स्पेशल और सेक्रेड अवसर पर आप सब मेरे निवास स्थान पर आए हैं. जब इंडियन माइनॉरिटी फाउंडेशन ने ये प्रस्ताव रखा था कि हम सब मिलकर क्रिसमस मनाए, मैंने कहा क्यों न मेरे यहां मनाए, और उसी में से ये कार्यक्रम बन गया. तो मेरे लिए बहुत खुशी का अवसर है. अनिल जी ने मुझे बहुत मदद की, मैं उनका विशेष रूप से आभारी हूं. इस पहल के लिए मैं माइनॉरिटी फाउंडेशन का भी बहुत आभारी हूं. सबसे पहले मैं आप सभी को పార్లమెంటు సభ్యులను మూకుమ్మడిగా సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ముందుగానే కృతనిశ్చయం తీసుకున్నట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. తనను కలవాలని ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ పంపిన ఆహ్వానానికి ఖర్గే సమాధానమిస్తూ తాను ప్రస్తుతం ఢిల్లీలో ఉండడం లేదన్నారు. తాను తిరిగి ఢిల్లీకి వచ్చిన తర్వాత తగిన సమయంలో తాను ఉపరాష్ట్రపతితో భేటీ కాగలనని, అది తన విధి అని మల్లికార్జున ఖర్గే ఉపరాష్ట్రపతికి రాసిన సమాధానంలో తెలిపారు. ఎంపీల సస్పెన్షన్పై ధన్ఖడ్, ఖర్గే పరస్పరం లేఖలు సంధించిన విషయం తెలిసిందే. శీతాకాల సమావేశాల అనంతర సమస్యల్ని అధిగమించి ముందుకు సాగాలన్న ధన్కర్ సూచనతో ఖర్గే ఏకీభవించారు. రాజ్యాంగం, పార్లమెంటరీ పద్ధతులు, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ఉండటంతోనే సమాధానం ఉందని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు. రెండు 2024 లోక్సభ ఎన్నికలకు నాగ్పూర్లో జరిగే భారీ ర్యాలీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రచార శంఖం పూరిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ స్పష్టం చేశారు. డిసెంబర్ 28న నాగ్పూర్లో హై తయర్ హమ్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని, కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులంతా హాజరయ్యే సభలో ప్రచార శంఖాన్ని పూరిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బీజేపీ కూటమిని ఐక్యంగా బలంగా ఢీకొనేందుకు పార్టీ శ్రేణుల్ని సంసిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తామని జయరాం రమేష్ స్పష్టం చేశారు. पार्टी की ओर से मैं कह सकता हूं कि 28 तारीख को नागपुर में एक महा रैली होगा. है तैयार हम, ये शंखनाद है हमारे लिए. 28 तारीख को शंखनाद है.
हमारे सारे नेता वहाँ रहेंगे। बहुत बड़ा रैली होगा और एक तरफ से आप समझ कर चलिए कि 2024 के चुनाव के लिए बुगुल हम नागपुर से बजाएंगे। इंडिया अलायंस के अंदर सरेंगे पार्टियां तय करेगा, हम उसको हाँ बिल्कुल हम बड़ी गंभीरता से लेते हैं, हम बड़ी गंभीरता से लेते हैं। 3 घंटे तक बैठक हुई, हमारे नेता खड़गे जी और राहुल गांधी जी दोनों ने, कांग्रेस पार्टी की ओर से मैं कह सकता हूँ। జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, బీహార్ ఈ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలిగాలులు అలుముకున్నాయి. గత కొద్ది రోజులుగా ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తుండటంతో మైదాన ప్రాంతాల్లోనూ చలిగాలులు తీవ్రమయ్యాయి. మరో 2-3 రోజుల వరకు ఈ వాతావరణం నుంచి ఎలాంటి ఉపశమనం ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. గత 2 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో ఢిల్లీలోని పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. విజిబిలిటీ తక్కువగా ఉండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంజాబ్లోని అమృత్సర్, రాజస్థాన్లోని చురులో పొగమంచు కారణంగా విజిబిలిటీ కనిష్టంగా ఉంది. జమ్మూ కాశ్మీర్లో దట్టమైన పొగమంచు కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనుంది. శ్రీనగర్లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం 2024 జనవరి 1 నుండి 3 వరకు రాష్ట్రం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల వర్షం, మంచు కురుస్తుంది. ప్రస్తుతం కశ్మీర్లో చలిగాలులు వీస్తుండటంతో చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 0 కంటే తక్కువగా నమోదైంది. శ్రీనగర్లో ఉష్ణోగ్రత -2.1 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. పహల్గామ్లో -3.9 డిగ్రీల సెల్సియస్, గుల్మార్గ్లో -3.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లేహ్లో కనిష్ట ఉష్ణోగ్రత -7.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఎన్సీఆర్లో వాయు కాలుష్యం పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 411గా నమోదైంది. ఇది తీవ్రమైన విభాగంలోకి వస్తుంది. చైనా అణ్వాయుధాల పరీక్షకు రంగం సిద్ధం చేసింది. శాటిలైట్ చిత్రాలు చైనా అణ్వాయుధ పరీక్షలు నిర్వహించేందుకు సర్వసన్నద్ధాలు చేసుకున్నట్లు స్పష్టం చేశాయి. 1964 అక్టోబర్ 16న చైనా తన తొలి అణుశక్తి పరీక్షను నిర్వహించింది. చైనా అణ్వాయుధ శక్తి సంపన్నమైతే మొత్తం ఆసియా, ఆగ్నేషియా దేశాల్లో శాంతి సుస్థిరతలు తీవ్ర విఘాతం కాగలదని అమెరికా పేర్కొంది. భారతదేశం గతంలో అణుశక్తి పరీక్షలు నిర్వహించింది. 1998లో భారతదేశంలోని పోఖ్రాన్లో అణుశక్తి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన తరువాత అణు పరీక్షలపై ఏకపక్షంగా మారిటోరియం విధించింది. చైనా తన అణ్వాయుధాల పరీక్షా కేంద్రాన్ని తిరిగి యాక్టివేట్ చేస్తే ప్రాంతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని అమెరికా, భారత్, జపాన్, కొరియా వంటి దేశాలు భావిస్తున్నాయి. చైనా వాయువ్య ప్రాంతంలో మారుమూల జిన్జియన్ అటానమస్ రీజియన్లో లోప్నూర్ అణుపరీక్షా కేంద్రాన్ని యాక్టివేట్ చేసేందుకు జోరుగా కార్యకలాపాలు సాగిస్తోందని అమెరికా శాటిలైట్ చిత్రాలు తెలిపాయి. న్యూయార్క్ టైమ్స్ ఈ శాటిలైట్ చిత్రాలను తొలుత ప్రచురించింది. చైనా త్వరలో పూర్తిస్థాయి అణుపరీక్షలు లేదా సబ్ క్రిటికల్ న్యూక్లియర్ పేలుళ్లు నిర్వహించేందుకు సిద్ధపడిందని స్పష్టం చేస్తున్నాయి. అణుశక్తి పరీక్షలు కాకుండా రసాయనిక పేలుడు పదార్థాలు ఉపయోగించి అణు విస్ఫోటనాల మాదిరి సబ్ క్రిటికల్ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ఈ లోక్నూర్ అణుపరీక్షా కేంద్రంలోనే 1964 అక్టోబర్ 16న చైనా తన తొలి అణుశక్తి పరీక్షను నిర్వహించింది. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఎప్పటినుంచో అణ్వస్త్ర పరీక్షల కోసం తహతహలాడుతోంది. న్యూ జనరేషన్ బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులకు కొత్త న్యూక్లియర్ వార్ హెడ్లను అమర్చడం ద్వారా చైనా తన లక్ష్యాన్ని చెప్పకనే చెప్పింది. లోక్నూర్ అణుపరీక్షా కేంద్రం వద్ద జరుగుతున్న పరిణామాలు భారత్ చైనా సంబంధాల్లో చాలా సున్నిత సమస్యగా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల శిఖరాగ్ర సభలో ఓ ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వివాదాస్పద సంబంధాలను స్థిరీకరించేందుకు యత్నిస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అణ్వాయుధ పరీక్షలపై వస్తున్న వార్తలను చైనా ఖండించింది. అణుపరీక్షా కేంద్రం వద్ద కొత్త బంకర్లు ఏర్పాటు చేస్తూ భారీ ఎత్తున పేలుళ్లు నిర్వహించేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారని శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ ప్రాంతంలో దాదాపు 90 అడుగుల ఎత్తు ఉన్న పెద్ద డ్రిల్లింగ్ రిగ్గలు కనిపించాయి. అంతేకాదు ఆ సమీపంలోనే కొత్త వైమానిక స్థావరాన్ని నిర్మిస్తున్నారు. చైనా రహస్యంగా తన అణ్వాయుధ సంపత్తి పెంచుకునేందుకు దూకుడు పెంచింది. 10 ఏళ్లకు ముందే చైనా వద్ద 50 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని ఓ నివేదిక పేర్కొంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ 2028 నాటికి కనీసం 507 అణ్వాయుధ సామర్థ్యం కలిగిన లాంచర్లతో సహా 1000 బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను మోహరించే మార్గంలో ఉంది. వారో ప్రేమ జంట ఇద్దరు ఒకే రోజు 2 వేర్వేరు విమానాల్లో ప్రయాణించారు. చిత్రంగా 2 విమానాలు ప్రమాదాలకు గురయ్యాయి. అంతకంటే విచిత్రం, ఆ ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డాం. ఇప్పుడు విధి చేయు వింత ఇదే అంటూ పాట పాడుకుంటున్నారు. ఇటలీకి చెందిన స్టెఫానో పిరెల్లి, ఆంటోనియోటో డెమెసి ప్రేమికులు పెళ్లి ఆలోచనలో ఉన్నారు. ఇటలీలోని సావోనా పట్టణంలో క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యేందుకు 2 వేర్వేరు ప్రాంతాల నుంచి విమానాల్లో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న మైక్రోజెట్ విమానాలు దాదాపు ఒకే సమయంలో ప్రమాదాలకు గురయ్యాయి. స్టెఫానో ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది. అక్కడికి మరో 25 మైళ్ళ దూరంలో ఆంటోనియోటా విమానం పొగమంచు వల్ల ప్రమాదానికి గురైంది. స్టెఫానోకు దెబ్బలేమీ తగలలేదు, కానీ ఆంటోనియోటో స్వల్పంగా గాయాలయ్యాయి. ఆమెతో పాటు 2 పైలట్లు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తమిళనాడులో క్రూరమైన హత్య జరిగింది. వారిద్దరూ స్నేహితులు. తన స్నేహితురాల్ని పెళ్లి చేసుకోవడం కోసం లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తి చేతిలో మహిళ మృతి చెందింది. ఆ వ్యక్తి గొలుసులతో కట్టేసి బ్లేడ్తో మెడ, చేతులు కోసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి సజీవ దహనం చేశాడు. చెన్నై కేలంబాక్కం సమీపంలోని తలంబూర్లో శనివారం ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన చిన్ననాటి క్లాస్మేట్ను ఆమె పుట్టినరోజు నాడే గొలుసులతో కట్టేసి మెడ, చేతులు నరికి తగలబెట్టాడు. మృతురాలిని నందినిగా గుర్తించారు. నందిని, పాండి, మురుగేశ్వరి స్నేహితులు. వీరిద్దరూ మదురైలో ఒకే బాలికల పాఠశాలలో చదువుకున్నారు. స్నేహితురాలిపై ప్రేమతో ఆమెను వివాహం చేసుకునేందుకు MBA చదివిన మురుగేశ్వరి సెక్స్ మార్పిడి చేసుకుని వెట్రిమారన్గా మారింది. సెక్స్ మార్పిడి తర్వాత అతన్ని పెళ్లి చేసుకునేందుకు నందిని అంగీకరించకపోవడంతో ఆగ్రహం పట్టలేక వెట్రిమారన్ కక్షతో దారుణంగా హత్య చేశాడు. వెట్రిమారన్ను పోలీసులు హత్యా నేరం కింద అరెస్ట్ చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.